2 రోజుల క్రితము గోరక్షణ చేసే ఒక అబ్బాయిని గోవుల్ని వధిస్తున్న ఒక అన్యమతస్థుడు బుల్లెట్ కాల్చాడండి. ఆ బుల్లెట్ ఈ గోరక్షకుడి లివర్ దగ్గర నుంచి వెళ్ళింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు ఆయన. అందరూ కూడా దయచేసి ఒక విషయాన్ని గమనించండి. గోవు అనేది ఏంటిదనేది ఒకసారి అందరూ కూడా గమనించాలండి. సాక్షాత్తు స్వామివారే మొన్న స్వామివారు చెప్పారండి, గో సంరక్షణ ఖచ్చితంగా జరగాలని. మొన్న పీఠాధిపతులు వచ్చారు కదండి, వాళ్ళే చాలా బండ బుద్ధిమని చెప్తున్నారు గో సంరక్షణ ఖచ్చితంగా జరగాలి అని. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? చాలా ఘోరాది ఘోరం జరుగుతుంది. అయితే ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నారో వారి కుటుంబము పాపం కన్న తల్లి తను ఏడిస్తే అబ్బాయి ఎక్కడ ఫీల్ అవుతాడా అని చెప్పి తన దుఃఖాన్ని మింగుతూ హాస్పిటల్లో ఏడవలేక ఏడుస్తుందండి తల్లి. అయితే ఆ తల్లి గురించి మనందరం ఒక పని చేయాలండి. ఆ బాబు కోరుకోవాలని చెప్పి శ్రీరామ జయరామ జయ జయరామ అనే తారక మంత్రాన్ని ఒక 11 సార్లు, ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పరమభక్తులండి. ఈ వీడియో ఎవరెవరికి అయితే చేరుతుందో వాళ్ళందరూ కూడా దయచేసి 11 సార్లు పొద్దున సాయంత్రం 11 సార్లు మీరు ఎక్కడుంటే అక్కడ బట్టి నడుచుకుంటే ఆపైనా సరే 11 సార్లు 11 సార్లు శ్రీరామ జయరామ జయ జయరామ అనే తారక మంత్రాన్ని పలకండి. వారి కుటుంబం బాగుండాలని కోరుకోండి. ఎందుకంటే ఆంధ్ర పురాణంలో కాశీఖండంలో చాలా చక్కగా గోమాత గురించి వివరించారండి. గోమాత యొక్క మలము యమునా నదితో సమానమండి. గోమాత యొక్క మూత్రము నర్మదా నదితో సమానమండి. అలాగే గోమాత యొక్క పాలు గంగా నదితో సమానం. ఎవరైనా ఒకటేసారి 3 నదుల్ని వెళ్ళి ఒకటే రోజు స్నానం చేయగలుగుతారండి? అంత పుణ్యం వచ్చే ఛాన్స్ ఉందా? ఎక్కడ యమునా నది, ఎక్కడ గంగా నది, ఎక్కడ నర్మదా నది, ఈ 3టిని ఒకటేసారి దర్శనం చేసుకునే అవకాశం లేదు. కానీ గోమాత చుట్టూ ఒక్క ప్రదర్శన చేస్తే ఈ 3టిలో స్నానం చేసిన ఫలితం దొరుకుతుందండి. ఇది మనం చెప్పిన మాట కాదు, సాక్షాత్తు భగవంతుడు చెప్పిన మాట ఇది. అలాంటి గోమాతకి రక్షణ లేకుండా పోయిందండి. మనందరం కూడా చాతకాని వాళ్ళగా కూర్చుండిపోతున్నాం, ఏమీ చేయలేని పొజిషన్లో వెళ్తున్నాం. కనీసం గోరక్షణ చేసే వాళ్ళ గురించి అయినా వాళ్ళ తల్లి ఆ బాధ నుండి బయటికి రావాలని, ఆ పిల్లవాడికి ఎలాంటి ఆపద ప్రాణాపాయం జరగొద్దని ఆ గోమాత వారిని రక్షించాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరు కూడా శ్రీరామ జయరామ జయ జయరామ అనే తారక మంత్రాన్ని చదవాలండి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, గో సంరక్షకుడు ఎక్కడైనా కనిపిస్తే